హాయ్ అందరికి. ఆల్రెడీ మనం ఏడబ్ల్యూస్ తోని అంటే టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ ఇప్పుడు ప్రిపరేషన్ ఆర్ఎన్బికి ఉన్నాయి కదా పోస్టులు, అండ్ ఎన్విరాన్మెంటల్ ఉన్నాయి, మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా ఉన్నాయి. మాక్సిమం నేను ఆల్మోస్ట్ పార్ట్ వన్ లా కొన్ని పార్ట్స్ కవర్ చేసిన, అండ్ ఇంకా మనకి ఏడబ్ల్యూస్ ఉన్నారని చెప్పిన కదా. ఈ వీడియోలో మనకు ఫస్ట్ ఎస్ రాహుల్ గౌడ్ అన్న, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన అన్న 2500 డొనేట్ చేసిండు మన ఆస్పిరెంట్స్ కోసం. నెక్స్ట్ తులసి ప్రియ మేడం, ఆల్రెడీ ఏడబ్ల్యూ టెక్నికల్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసిన. అండ్ ఈ వీడియోలో వీళ్ళతోని అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన క్వశ్చన్స్లలో కొన్ని కవర్ కాని క్వశ్చన్లు ఏంటంటే ఈ 3 months లో ఎట్లా ప్రిపేర్ కావాలి, ర్యాపిడ్ రివిజన్ ఎట్లా, నెక్స్ట్ మనకు క్యాలిక్యులేషన్లు అనేది ఫాస్ట్ ఎట్లా చేయాలి అనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ నుండి అంటే అన్నను ఫస్ట్ టెక్నికల్ మార్క్స్ అని జిఎస్ మార్క్స్ అని అన్నాడు అన్న. అప్పుడు మీ ర్యాంక్ కాకపోయినా మనకు టెక్నికల్ మార్క్స్ జిఎస్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయి పేపర్ 1 పేపర్? నాకు టెక్నికల్ మార్క్స్ వచ్చేసి 127 అవుట్ ఆఫ్ 150. ఓకే. జిఎస్ మార్క్స్ వచ్చేసి 91 అవుట్ ఆఫ్ 150. అంటే ఇప్పుడు 127 క్వశ్చన్స్ అంటే మనకు ఇప్పుడు అంటే టెక్నికల్ లో 2 మార్క్స్ కదా ఒక క్వశ్చన్ కి, అంటే ఓకే 254. టెక్నికల్ లో మీరు ఎక్కువ స్కోర్ చేసి అంటే మనకు ఈ రేంజ్ లో మనకు ఇప్పుడు కూడా అంటే పోస్ట్ తక్కువ ఉన్నాయి, ఒక 350 వరకు తెచ్చుకుంటే ఈసారి కూడా మనకు జాబ్ వస్తుందని నేను చెప్పగలుగుతామని. అంటే నేను ఏం చెప్తా అంటే 350 300 ఇట్లా కాదు, కట్ ఆఫ్స్ బేసిస్ కాదు. పేపర్ ఈజీ వస్తే అందరికీ ఈజీ, పేపర్ టఫ్ వస్తే అందరికీ హార్డ్. సో కట్ ఆఫ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. పేపర్ టఫ్ వస్తే, పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సో మనం మన ప్రిపరేషన్ వైజ్ గా మనం ఉండాలి. పేపర్ ని ప్రిడిక్ట్ చేసేదానికంటే మన ప్రిపరేషన్ తరోగా చేసుకొని వెళ్ళిపోతే పేపర్ వీ కెన్ డూ ఇట్. ఇప్పుడు అంటే మీ టైంలో మీరు అంటే ఏమైనా కోచింగ్ లాంటివి తీసుకున్నారా లేకపోతే మొత్తం సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యిందా? నేను యాక్చువల్ గా గేట్ కి కోచింగ్ తీసుకున్నా ఏఎస్ అకాడమీ. తర్వాత గేట్ మాస్టర్స్ అకాడమీలో కొన్ని సబ్జెక్ట్ క్లాసెస్ విన్నా, మిగతా సెల్ఫ్ ప్రిపరేషన్. మీకు సెల్ఫ్ ప్రిపరేషన్ జనరల్ స్టడీస్ కన్నా జనరల్ స్టడీస్ కి సెల్ఫ్ ప్రిపరేషన్. మొత్తం సెల్ఫ్ అంటే ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ అలాంటివి ఏమన్నా? యూట్యూబ్ ఛానల్స్ అని కాదు, నేను మామూలుగా లైబ్రరీలో సూర్యాపేట లైబ్రరీలో ప్రిపేర్ అవుతుంది. ఆ లైబ్రరీలో ఎట్లా అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాన్న వాళ్ళ దగ్గర నుంచి ఎస్ఐ వాళ్ళ నోట్స్లే, ఏ సపరేట్ గా దీనికి జియోగ్రఫీకి ఈ బుక్ ఆ బుక్ అనేది లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళు రాసి పెట్టుకున్న గన్ షాట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ నుంచి అవి ప్రిపేర్ కావడమే తప్ప. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ డిస్కస్ చేస్తుండే జిఎస్. వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు నేను టైం వేస్ట్ అనుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడడం, కొన్ని పాయింట్స్ గ్రాస్ప్ చేయడం. ఇయర్స్ ఇప్పుడు ఒక ఏదన్నా ఇయర్ వచ్చింది అనుకో, ఒక బ్యాటిల్ గురించి, బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అట్లా ఉంది అనుకోండి, ఒక ప్లాజీ గురించే కాకుండా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇట్లా లైన్ గా బ్యాటిల్స్ అన్ని ఒక దగ్గర రాసి పెట్టుకుంటుంది. ఇదే నా టైప్ ఆఫ్ జిఎస్. ఏదన్నా ఇప్పుడు మామూలుగా సైన్స్ లో యాసిడ్స్ గురించి ఉంటాయి కదా, ఎప్పుడు టామరైన్ లో టార్టారిక్ యాసిడ్ అనేది ఒక పాయింట్ అట్లా అన్ని యాసిడ్స్ గురించి ఒక దగ్గర టేబుల్ రాస్తుంది. విటమిన్స్ ఒక్క విటమిన్ గురించి వస్తే అన్ని విటమిన్స్ గురించి ఒక దగ్గర టేబుల్ వేసుకుని, ఆ టైప్ ఆఫ్ జిఎస్ నేను చదివిన. కాకపోతే నాకు అక్కడ కొంచెం జిఎస్ లో టైం సరిపోకను కొంచెం ప్రాబ్లం వల్ల 91 వచ్చాయి. కోర్ లో మాత్రం నాది స్కోర్ 127. అదే స్కోర్ తో మేనేజ్ అంటే జిఎస్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే తీసుకోవాలి, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ ఓకే అంతే. అంటే 100 బిలో వచ్చినా కూడా అంటే మన టెక్నికల్ లో స్కోర్ చేస్తే స్కోప్ ఉంటుంది, స్కోప్ ఇంటూ కదా. ఇంటూ 2 కాబట్టి ఇప్పుడు అంటే క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు టెక్నికల్ ఎక్కువ స్కోర్ చేసింది కదా, ఆ క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయడానికి మీరు ఏమైనా మెథడ్స్ లాంటివి ఏమన్నా వాటిలో? నేను మెయిన్ గా ఏం చెప్తాంటే టెక్నికల్ గా ఎక్కువ స్కోర్ చేసిన దానికి నేను ఒక ఈజీ పాయింట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఈజీ క్వశ్చన్స్ అన్నిటికీ ఫస్ట్ తరోగా చేసిరు అనుకోండి, హార్డ్ క్వశ్చన్స్ నెక్స్ట్. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అనేది ఆటోమేటిక్ గా నువ్వు ఎక్కడ కూడా వదిలిపెట్టే ఛాన్స్ ఉండకూడదు. ఈజీ క్వశ్చన్స్ నీకు రేపు జాబ్ తెప్పించే క్వశ్చన్స్ ఖచ్చితంగా. ఈజీ క్వశ్చన్ ఎందుకంటే ఇంకోటి నువ్వు అన్నట్టు క్యాలిక్యులేషన్స్ ఎట్లా వస్తాయంటే, క్యాలిక్యులేషన్స్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా నీ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా కొన్ని ఉంటాయి. రూట్ ఆఫ్ పై ఇట్లాంటి వాల్యూస్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ నీకు పర్ఫెక్షన్ అయిపోతావు అనమాట. మీరు అంటే క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం అంటే మాక్ టెస్ట్ ఏమన్నా రాసిల్లానా? నేను ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కి లేకపోతే ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కూడా నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో తర్వాత రివిజన్ అంత ముఖ్యం. రివిజన్ కంటే మాక్ టెస్ట్ రాయడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఈ మూడిట్లో ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా కూడా జాబ్ కష్టం అవుతుంది మళ్ళీ. ఇప్పుడు అంటే మీరు వెళ్ళ రాసిల్లు అండ్ కొంతమంది మాక్ టెస్ట్ లలో స్కోర్ 50% వస్తుంది, 50%. మాక్ టెస్ట్ అనేది దేనికి రాయాలంటే, మాక్ టెస్ట్ రాసేది మనం ఈ మాక్ టెస్ట్ లో ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఏదైతే తప్పు చేస్తావో ఆ తప్పుని తెలుసుకోవడం కోసం మాక్ టెస్ట్ రాయాలి. ఆ స్కోర్ నుంచి మనకి ఏదో దాని గురించి అట్లా కాదు, డిసప్పాయింట్ కావద్దు. మాక్ టెస్ట్ లో నేను ఎట్లా ఫీల్ అయ్యేదంటే, మాక్ టెస్ట్ లో మనకి ఎన్ని తప్పు క్వశ్చన్లు చేస్తే మనకి అన్ని కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి కదా. అవును. ఇప్పుడు మాక్ టెస్ట్ లో నువ్వు ఒక 10 క్వశ్చన్లు తప్పు చేసావు అనుకో, నువ్వు 10 కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్టే. అట్లా ఆ విధంగా ఫీల్ అవుతూ మాక్ టెస్ట్ లను కనుక నువ్వు గ్రాస్ప్ చేయగలిగితే యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు అంటే లెస్ టైం అంటే మీరు ఎన్ని మంత్స్ తీసుకున్నారన్న ప్రిపరేషన్ కి? అంటే నాకు అప్పుడు గేట్ అప్పుడు చదివాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. కంప్లీట్ ఏడబ్ల్యూకి అంటే కంప్లీట్ ఏడబ్ల్యూకి నేను
8 months to 1 year. 8 months. ఇప్పుడు అంటే మనకు ఇంకో 3 months ఉన్నది అంతే. అవును. ఈ 3 months లా ఏమన్నా అంటే మనకు చీట్ కోడ్ లాంటివి ఏమైనా చెప్పగలుగుతారా? 3 months లో నేనేం చెప్తున్నా అంటే 3 months లో కొత్తగా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేయాలంటే నేను అది చెప్పలేదు. కష్టం. ఆల్రెడీ ఇన్ ట్రాక్ లో ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ 1 month ఎలాబొరేట్ రివిజన్ చేయండి. Okay. ఎలాబొరేట్ రివిజన్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఎస్ఎం కానీ, ఎఫ్ఎం కానీ, జీటీ కానీ, టీఈ కానీ, ఇట్లాంటి వాటికి ఎలాబొరేట్ రివిజన్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఇప్పుడు నేను చెప్పిన 4-5 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి 4 days ఇవ్వండి. Okay. 4 to 5 మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే 20 days వీటికి అయిపోతాయి. నెక్స్ట్ 10 days అన్ని స్మాల్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి 10 days కవర్ చేయండి. ఇది 1 month రివిజన్. సెకండ్ మంత్ లో అన్ని ఫాస్ట్ రివిజన్ విత్ మాక్ టెస్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ మంత్ కూడా ఎట్లా ఉండాలంటే 3/4 ఆఫ్ ద డే ఏమో కోర్ అంటే సివిల్ సబ్జెక్ట్స్, 1/4 ఆఫ్ ద డే ఏమో జనరల్ స్టడీస్ కేటాయించుకుంటే బాగుంటుంది. అటు అది కవర్ అవుతుంది, ఇది కవర్ అవుతుంది. ఈ కవర్ అయితే ఇక లాస్ట్ మంత్ మొత్తం ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తుండాలి. తరోగా ఒక్కొక్క సబ్జెక్ట్ 10 times చేసినా పర్లేదు, అది నీకు వచ్చినా పర్లేదు, చేస్తూనే ఉండాలి. అది. వచ్చినా మళ్ళీ చేస్తే ఓకే, మనకు perfection. పర్ఫెక్షన్. అంతే. క్వశ్చన్ చూడగానే డైరెక్ట్ నేను అనేది అదే. ఈజీ క్వశ్చన్ వస్తే నువ్వు వదిలిపెట్టొద్దు. హార్డ్ క్వశ్చన్ గురించి ఆలోచించడం దానికంటే ఈజీ క్వశ్చన్ వస్తే దాన్ని ఒక్క 1% కూడా అసలుకి తేడా లేకుండా చేయడం ఇంపార్టెంట్ దీంట్లో. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు మనకు, అంటే అన్న నేను జాబ్ చేసుకుంటూ ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయితే జాబ్ క్లియర్ చేయొచ్చా అని. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేడం. అండ్ ఇంకొకటి, మేడం ఎంటెక్ కూడా ఎన్విరాన్మెంట్ లో కంప్లీట్ చేసింది ఎన్ఐటి వరంగల్ నుంచి. కాబట్టి మేడం కి ఎన్విరాన్మెంటల్ గురించి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ మేడానికి ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం జాబ్ చేసుకుంటూ ఏడబ్ల్యూ క్లియర్ చేసిగా, అసలు ఎట్లా క్లియర్ చేసింది అదొకసారి చెప్పండి. ఓకే. అంటే ఫస్ట్ నా బీటెక్ ఫినిష్ అయింది 2019 లో. సో 1 year నేను లాంగ్ టర్మ్ ఐఏఎస్ కోసం కోచింగ్ తీసుకున్నా ఐఏఎస్ లో. సో నా దగ్గర సబ్జెక్ట్ వైజ్ గా అన్ని ప్రాపర్ గా నోట్స్ ఉంది. అండ్ 22 లో నా ఎంటెక్ అయిపోయింది. సో ఎంటెక్ చేస్తున్న 2 years నేను కొంచెం ప్రిపరేషన్ మీదే ఉన్నా. అంటే మరీ ప్రిపేర్ అవ్వాలి అనే స్పీడ్ అప్ ప్రిపరేషన్ లేకపోయినా కూడా స్లోగా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ డైలీ నోట్స్ రివైజ్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, జిఎస్ కి చదువుకోవడం అట్లా చేసేదాన్ని. అంటే మధ్యలో నేను హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి ఎగ్జామ్ రాసా. సో అందులో ఇంటర్వ్యూకి క్వాలిఫై అయినా. సో అట్లా నాకు కొంచెం ఓకే, అంటే ఎట్లా చదివితే మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటది అనేది కొంచెం ఐడియా ఉంది. ఓకే. నాకు మేజర్ గా కాంట్రిబ్యూట్ చేసింది అయితే నా నోట్స్. సో ఏస్ నోట్స్ ఉండేది, అదే నేను రివైజ్ చేసేదాన్ని. ఎక్కువ ఏ సోర్సెస్ నేను రిఫర్ చేసేదాన్ని కాదు. సో నా స్ట్రాటజీ ఏంటంటే మాక్సిమం మార్క్స్ రావాలి, ఈ డిపార్ట్మెంట్ రావాలి ఇట్లా అనేది నా మైండ్ లో లేకుండే. బికాస్ నేను అప్పటికి ఆల్రెడీ వర్కింగ్. సో అసలు వర్క్ చేస్తూ మళ్ళీ ప్రిపరేషన్ టైమే తక్కువ. సో నా ఏం మాక్సిమం మార్క్స్ కి కాదనమాట. సో జస్ట్ జాబ్ వస్తే చాలు అన్నట్టు నేను పేపర్ ఏ లెవెల్లో వచ్చినా అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకొని నేను చూస్ చేసుకున్న టాపిక్స్ డీప్ గా చదివేదాన్ని. అంటే కొన్ని టాపిక్స్ ని అవాయిడ్ చేసేదాన్ని, ఈవెన్ దో అవి ఇంపార్టెంట్ అని అనిపించినా కూడా నాకు అర్థం కాదనో లేకపోతే టైం లేదు అని అనిపించినప్పుడు అవాయిడ్ చేసేదాన్ని. సో అట్లా నేను ఏస్ నోట్స్ రిఫర్ చేస్తూ టెక్స్ట్ బుక్ లో ఇట్లా మాక్ టెస్ట్ రాస్తూ నాకు దొరికిన టైంలో వీకెండ్స్ డైలీ మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour ఇట్లా చదువుకుంటూ జాబ్ చేస్తూ దొరికిన టైంలో మేనేజ్ చేశాను. మెయిన్ టెక్నికల్ కి నేను యూస్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే, అంటే ఇది నేను కూడా గేట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్స్ నుంచి చూసి నేర్చుకున్నా. సబ్జెక్ట్ వైజ్ ఒక పెద్ద చార్ట్ పేపర్ లో ఫార్ములాస్ రాసుకునేది. సో మొత్తం ఇప్పుడు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఉంటే దానికి రిలేటెడ్ ఏ ఫార్ములాస్ ఉన్నా, ఏ ఇంపార్టెంట్ డెఫినేషన్ కానీ ఏదున్నా ఒక చార్ట్ మీద రాసుకునేది. సో అట్లా అన్ని సబ్జెక్ట్స్ కి రిపీట్ చేసేది. అండ్ చిన్న నోట్స్ లో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి మర్చిపోతానేమో అని అనుకునే ఫార్ములాస్ రాసుకునేది. సో లాస్ట్ అంటే మనకి ఎగ్జామ్ 23 అయింది కదా. సో ఆ 23 ఆ టైంలో నాకు అంత టైం ఉండేది కాదు. సో డైలీ దొరికిన టైంలో నేను ఈ చార్ట్, ఆ ఫార్ములాస్ టాపిక్ వైజ్ రివైజ్ చేసుకోవడం వల్ల నాకు హెల్ప్ అయింది. అంటే కన్సిస్టెంట్ ఖచ్చితంగా రోజుకైతే రోజైతే ప్రిపేర్ అయ్యేవారు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ప్రిపేర్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఉంది, అందులో టాపిక్ వైజ్ చిన్న చిన్న అంటే ఫార్ములాస్ ఉంటాయి మనకు. అందులో సైడ్ డిస్టెన్స్, ఈ సూపర్ ఎలివేషన్, ఇట్లా వీటిలో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది పేపర్ లెవెల్ ని బట్టి. సో ఇట్లాంటి ఏ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నా కూడా నాకు ఆ చార్ట్ చూస్తే తెలిసిపోయేది. చార్ట్ గోడకు స్టిక్ చేసుకునే వాళ్ళం. సో అది అట్లా గేట్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు గుర్తుంది. సో అది నాకు హెల్ప్ అయింది నిజంగానే. ఎందుకంటే మనం నార్మల్ గా రూమ్ లో ఏదైనా చేసుకుంటూ కూడా చార్ట్ చూస్తే మనకి అది గుర్తుండిపోతుంది. సో మెయిన్ గా టెక్నికల్ కి నేను అరే క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి, జాబ్ వస్తే చాలు అని అనుకోవడానికి మాత్రం మినిమం ఇవైతే నాకు బాగా హెల్ప్ అయినాయి.
నేను 300 కి 250 స్కోర్ చేయాలా, 260 స్కోర్ చేయాలా, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఇవేం ఆలోచించలేదు. నా వరకు నేను ఏం చేయగలను. కొన్నిసార్లు అవును మన దగ్గర ఉన్న రిసోర్సెస్ మనం ఏం చేయగలను, నేను ఎంత యూటిలైజ్ వరకు చేసుకుంటే యూజ్ చేసుకోగలను ఆ టైం. ఉమ్, సో ఫుల్ సిలబస్ అయితే కవర్ కవర్ చేయలేదు. చేయలేదు. సో నా ఓన్లీ స్ట్రాటజీ మేబీ యావరేజ్ లెవెల్లో ప్రిపేర్ అవుతూ జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. యూజ్ అవ్వచ్చు మేబీ ఈ డిపార్ట్మెంట్ రావాలి అని అనుకోకుండా definitely. మన దగ్గర ఉన్న సిలబస్ ని మనం ఎంత వరకు కవర్ చేయొచ్చో అది పర్ఫెక్ట్ గా కవర్ చేసి అదే రివైజ్ చేసి పర్ఫెక్ట్ గా ఉమ్, కొన్నిసార్లు ఆ క్వశ్చన్స్ రాకపోతే మేబీ మనకు లక్ ఫేవర్ చేయకపోవచ్చు. చేయకపోవచ్చు. కానీ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ జీటీఈటీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. Subjects. స్ట్రక్చరల్ అనాలిసిస్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, మేజర్ గా ఇవన్నీ అయితే నేను కవర్ చేసా. ఒక బిల్డింగ్ మెటీరియల్స్ ఇవే కొంచెం స్టీల్ ఇవి చదవలేదు, కానీ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసిన. సో అట్లా నాకు యూజ్ అయింది. ఇప్పుడు టెక్నికల్ ఓకే మీరు ఇట్లా అంటే గేట్ లెవెల్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి దీన్ని మనకి మీకు ఈజీ అయింది. మరి ఇప్పుడు పేపర్ 1 జనరల్ స్టడీస్ కు ఎట్లా చేసింది మేడం? జనరల్ స్టడీస్ కి నేను అంత ప్రియారిటీ ఇవ్వలేదు. సేమ్ హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎస్బి అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి రూపా ఐఏఎస్ అకాడమీ క్లాసెస్ ఉండేవి. సో నేను అప్పుడు తీసుకున్న హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎస్బి అప్పుడు నేను యాక్చువల్ గా ఫినిష్ చేయలేదు సిలబస్. మళ్ళీ తీసుకొని ఏడబ్ల్యూ ప్రిపరేషన్ ఎంటెక్ చేస్తున్న టైంలో మొత్తం అన్ని సబ్జెక్ట్స్, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఫ్రీడమ్ మూవ్మెంట్, ఇవన్నీ నా దగ్గర నోట్స్ అయితే ఉంది. దానికి కూడా నేనేం స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేయలేదు. జస్ట్ రూపా ఐఏఎస్ నోట్సే నాకు ఇప్పుడు జిఎస్ లో క్వాలిఫై అయ్యేంత, జాబ్ వచ్చేంత మార్క్స్ వరకు అయితే నాకు హెల్ప్ అయింది. కరెంట్ అఫైర్స్ కూడా రూపా ఐఏఎస్ అకాడమీవే రిలీజ్ చేసేవాళ్ళు వీడియోస్, అవే రిఫర్ చేసేదాన్ని. అండ్ ఎగ్జామ్ టైంలో మెండే సురేష్ ఆ బుక్ కూడా స్కీమ్స్ కి వాటికి చదువుకున్నా. అండ్ రీజనింగ్ ఇదైతే ఎగ్జామ్ లో కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగానే చేసా, ఏదో ఓవర్లుక్ లో పోకుండా. మనకు కొంచెం టైం ఉంటుంది, 3 hours టైంలో జిఎస్ వస్తే పెడతాం, లేదంటే లేదు. సో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కి మాత్రం కొంచెం ఆలోచించి చేసాం. జిఎస్ కి అంత స్ట్రాటజిక్ గా ప్రిపేర్ అయ్యేంత టైం నాకు లేకుండే. మినిమం ఏదైతే కావాలో అంతవరకు చేసాం. ఇప్పుడు 3 months అంటే మీరు రివిజన్ లాగానే చేసారు కదా అన్ని ఆల్మోస్ట్. ఈ 3 months లో వాళ్ళు ప్రిపేర్ కావడానికి మీరు ఏమైనా స్ట్రాటజీ? ఇప్పుడు 3 months లో అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉండి ప్రిపేర్ అయిన వాళ్ళకైతే రివిజన్ మెయిన్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో దానికే స్టిక్ ఆన్ అయ్యండి, షార్ట్ నోట్స్ రాసుకోవడం, ఎగ్జామ్ ముందు పానిక్ అవ్వకుండా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ మర్చిపోకుండా రివైజ్ చేయడం, క్యాలిక్యులేషన్స్ కూడా స్పీడ్ గా ఉండాలంటే మాక్ టెస్ట్లు రాయడం, అట్లీస్ట్ అంత టైం లేకపోతే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ అని రాయడం, వాటి నుంచి మిస్టేక్స్, మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ అసలు చేయొద్దు. మనకి మార్క్స్ లో అస్సలు రాకుండా మంచి మార్క్స్ ఎగ్జామ్ లో వచ్చిన కేసెస్ చాలా ఎక్కువ. సో మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మిస్టేక్స్, మనం సబ్జెక్ట్ లో ఎంత పర్ఫెక్ట్ ఉన్నామో అనేది అయితే చూసుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కాన్సెప్ట్స్ అన్ని తెలిసిన వాళ్ళైతే ఈ 3 months రివిజన్ మీద దృష్టి పెట్టడం మంచిది. మీరు మాక్ టెస్ట్ లో కూడా టెక్స్ట్ బుక్ రాసిలా కదా, ఓన్లీ టెక్స్ట్ బుక్ ఒకటే పడే? నేను ఏస్ గానీ మేడీసీ గానీ తీసుకోలేదు. టెక్స్ట్ బుక్ లోనే సబ్జెక్ట్ వైజ్, అంటే నాకు తక్కువ టైం ఉండేదని చెప్పా కాబట్టి మార్నింగ్ టైమ్స్ లో ఒక ½ an hour ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ రాసేదాన్ని. సో మళ్ళీ టెస్ట్ ఇన్కంప్లీట్ గా వదిలేస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదని సబ్జెక్ట్ వైజ్ చూస్ చేసుకుని రాసేదాన్ని. అందులో ఉన్న మిస్టేక్స్ నోట్ చేసుకునేదాన్ని కంపల్సరీ. ఆ మిస్టేక్స్ లో ఏదైనా ఇంపార్టెంట్ నాకు తెలియదు అనిపిస్తే నేను ఏదైతే చార్ట్ ప్రిపేర్ చేసుకున్నానో సబ్జెక్ట్ వైజ్ అందులో ఇంక్లూడ్ చేసేదాన్ని. సో లాస్ట్ 3 days, లాస్ట్ 1 week ఎగ్జామ్ ఉన్నప్పుడు ఓన్లీ నేను ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్, చార్ట్ అంతే. మళ్ళీ ఫుల్ నోట్స్ తీయడం ఇవేవి చేసేదాన్ని కాదు. సో ఇప్పుడు లాస్ట్ ఇంకేమైనా పాయింట్స్ అంటే ఆస్పిరెంట్ చూసే వాళ్ళ కోసం అంటే ఇప్పుడు 3 months లో కంప్లీట్ చేయడానికి ఏమైనా చెప్తామంటారు? ఫైనల్ గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఉన్న 3 months ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోండి. లాస్ట్ మంత్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ వీలైతే, అది ఈ అకాడమీ ఆ అకాడమీ అని కాదు, డిఫరెంట్ అకాడమీస్ మాక్ టెస్ట్లు జరుగుతుంటాయి. ఎన్ని మాక్ టెస్ట్ వీలైతే అన్ని మాక్ టెస్ట్లు రాయండి. ఆ మాక్ టెస్ట్ల నుంచి వచ్చిన పాయింట్స్ ని గ్రాస్ప్ చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికి.